నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు చాందిని, కనీసం నా మొహం కూడా చూడవా? పార్థ, నేను తల్లిని కాబోతున్నానన్న క్షణం దగ్గర నుంచి నువ్వు నా మీద చూపించిన కేర్ని చూసి నేనెంతగా మురిసిపోయానో తెలుసా? ఆ రోజు నేను మెట్ల మీద నుంచి జారి పడ్డానికి ఒక్క నిమిషం ముందు కూడా కడుపులో ఉన్న మన బాబు తన ఊనికి నాకు చెప్పాడు. ఆ స్పర్శ నాకు తెలిసింది. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. కడుపులో ఉన్న ఆ చిన్నారి ప్రాణం నొప్పితో అనుకుంటాను ఇంకొంచెం బలంగా తన్నడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా నా మనసులో నేను ఒకటే అనుకున్నాను, మీ నాన్న వస్తాడు నాన్న, నిన్ను నన్ను కాపాడతాడు, మనకి ఏమీ కాదు, నిన్ను మీ నాన్న చూసుకుంటాడని. నేను వాడికి ధైర్యం చెప్తూ నువ్వు వస్తావని నమ్మకంతోనే ఎదురు చూశాను. కాసేపటికి ఆ స్పర్శ ఆగిపోయింది. అప్పుడు నాలో భయం మొదలైంది. ఇంకా నా పార్దు రాలేదంటని మరింత ఎదురు చూశాను. కానీ నేను స్పృహ కోల్పోయే వరకు నువ్వు మాత్రం రాలేదు. చివరికి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాకే నువ్వు వచ్చావని అందరూ చెప్పారు. అప్పుడు నేనెంత బాధపడ్డానో, ఎంత నరకాన్ని అనుభవించానో నువ్వు ఊహించగలవా? నీకలా జరిగినందుకు నీకన్నా ఎక్కువ నేను బాధపడుతున్నాను. మన పిట్ట మనకు దూరం అయినందుకు నేను ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో నువ్వు ఊహించలేవు. చివరికి నువ్వు కూడా నా మీద కోపాన్ని పెంచుకుంటే నేనేమైపోతాను? నన్ను ఆ పరిస్థితిలో వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పాను కదా, ఓ మీటింగ్ ఉండి వెళ్ళానని. అది అబద్ధం. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినా నువ్వు అబద్ధమే చెప్తున్నావు. అది నాకు నచ్చడం లేదు. శివ, మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందని నాకు తెలుసు. ఏం తెలిసి ఏం చేస్తాం? నాకన్నీ అర్థం అవుతున్నాయి, కానీ నేనేం చెప్పే పరిస్థితుల్లో లేను. పరిస్థితి అంట్రా? పరిస్థితి ఏంటి? నేనేమని చెప్పి సమాధానం చెప్పగలను తనకి? నా కొడుకేదో పని మీద వెళ్ళాడు, రాలేకపోయాడు, అందుకు ఇలా జరిగిందని చెప్పనా? నాన్న, నా కొడుగ్గా పుట్టబోయేది నా స్నేహితుడు రాము అని భాను ఎన్నోసార్లు చెప్పింది. నీకు ఈ సంగతి తెలుసా నాన్న? ఆ రోజు ఆటకు వెళ్లే ముందు కూడా నాలో ఉన్న ఒకే ఒక బాధ ఏంటో మీకు తెలుసా? ఎన్ని రోజులు ఎవరితో చెప్పనిది ఈరోజు మీతో చెప్తున్నాను. మీరు వాణ్ణి నా వారసుడని నా ముందే చెప్పారు. అప్పుడు నా మనసులో ఒక రకమైన కోపం పెరిగింది నాన్న. మీకు నేనే కదా వారసుడిని, నా గురించే కదా మా నాన్న అలా చెప్పాలి, అలా కాకుండా నా స్నేహితుడి గురించి చెప్తున్నాడేంటి అనుకున్నాను. అందుకే ఎలాగైనా సరే ఆటలో గెలిచి నేను నాన్న మీ నిజమైన వారసుడిని చెప్పాలి అన్న పంతంతోనే నేనాడే ఆటలో గెలవాలన్న ఉద్దేశంతో వాడిని తన్నాను. కానీ దెబ్బ వల్లే వాడు శాశ్వతంగా వెళ్ళిపోతాడని నేను ఊహించలేకపోయాను. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు ఎవరికీ మొహం చూపించలేక అజ్ఞాతంలో బతికాను. కానీ నా తప్పు లేకుండా జరిగింది కాబట్టి నా స్నేహితుణ్ణి మళ్ళీ నాకు కొడుకు రూపంలో పుడతాడు అని భాను చెప్తే నేను చాంద్రి అందరం ఎంత మురిసిపోయాం. వాడికి నా మీద కోపం ఉండదు అనుకున్నాను, కానీ ఉంది నాన్న. వాడికి నా మీద ఎంత కోపం ఉంది అంటే నా భార్య కడుపున పుడతాడు అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే ఏడవరా, ఇంకా ఏడవరా అని కనీసం ఈ భూమి మీదకి రాకుండానే మళ్ళీ వాడు వెళ్ళిపోయాడు. నాన్న, ఇది నేను అనుకుని చేసిన తప్పు కాదు. అనుకోకుండా జరిగిన పొరపాటు అంటే ఎవ్వరూ నమ్మడం లేదు నాన్న. చివరికి నా స్నేహితుడు కూడా నన్ను ఇలా శిక్షిస్తున్నందుకు
ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు నాన్న. ఇందులో నీ తప్పేం లేదురా. తప్పంతా నాదేరా, తప్పంతా నాదే. వాడు గెలుస్తాడని అలా అన్నాను. నువ్వు ఇంకా ఇంకా బాగా ఆడాలన్న కసి నీలో పెరగాలని అలా అన్నాను నేను. నిన్ను నిరుత్సాహపరచాలని, నిన్ను బాధ పెట్టాలని తండ్రిగా నేను ఎలా అనుకుంటానురా? ఆ రోజు నేను అలా అని ఉండకూడదు. అందువల్లే మన జీవితాల్లో ఈ బాధలు కష్టాలు అన్నిటికీ కారణం నేనేరా. చూడు, నేను నీ తండ్రిగా నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు నాన్న, ప్లీజ్ అనకండి. చెప్పండి సీఏ గారు, ఆ ప్రీతి దయాకర్ ఏం చేస్తుందో తెలుసుకున్నారా? అది తెలీదు మేడం. ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన మనిషే. ఆవిడ చేసే స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏంటి, సీక్రెట్ ఆపరేషన్స్ ఏంటి అన్నది ఎవరికీ తెలియదు మేడం. అదేంటండి, మీరందరూ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కదా, తెలియదని ఎలా చెప్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా విభాగాలు ఉంటాయి, చాలా సీక్రెట్ ఆపరేషన్స్ కూడా జరుగుతుంటాయి. వాటి గురించి డిపార్ట్మెంట్లో హయ్యర్ అఫీషియల్స్కి తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలిసే సమస్య లేదు. కానీ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా. చెప్పాను కదా మేడం, నాకున్న సోర్స్ ప్రకారం ఆవిడ ఒక కేసు ఎంక్వైరీ చేస్తున్నారని మాత్రమే తెలుసు. అదేంటో అన్నది ఎవరికీ తెలియదు. అంతకు మించి నేను ఎక్కువ అడిగానంటే నా మీద డౌట్ వస్తుంది మేడం. తర్వాత లేనిపోని ప్రాబ్లం వస్తుంది మేడం. సర్లేండి, మీ వల్ల ఏమీ కాదు అని చెప్పారు కదా, నేనే ఎలాగోలో తెలుసుకుంటాను. అమ్మగారు, మీరు కూర్చోండి అమ్మా. అదేంటత్తయ్య, ఊళ్ళో వాళ్ళంతా మన ఇంటికి వస్తున్నారేంటి? నేనే రమ్మన్నాను. నువ్వు రమ్మన్నావా? ఎందుకు? చెప్పాను కదమ్మా, ఒక పెద్ద విషయం గురించి మాట్లాడాలి అని. అది మన ఇంటికి సంబంధించిందే కాదు, ఈ ఊరు మొత్తానికి సంబంధించిన విషయం. అందుకే ఊరి వాళ్ల మధ్యనే నీతో చెప్పాలని, ఈ సమస్యకు పరిష్కారం చూడాలని అందర్నీ రమ్మన్నాను. ఏం మాట్లాడుతున్నావు జయ? విషయం ఏంటో చెప్పకుండా ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకండి తొందరపడతారు? మురారి రాధ కూడా వచ్చేస్తారు కదా, అందరి ముందు ఒకేసారి చెప్తాను. కాసేపు ఉండమ్మా, తమ్ముడు వచ్చిన తర్వాత మొత్తం చెప్తాను. నమస్కారం అమ్మగారు. నమస్కారం. ఇదేంటండి, ఊరి వాళ్ళంతా ఇంటి దగ్గర ఉన్నారు? నాకు ఏం అర్థం కావట్లేదు రాదా. పద చూద్దాం. బాబు, నమస్కారం. ఏంటమ్మా, అందరినీ ఎందుకు పిలిపించారు? నేను పిలిపించలేదు కట్టయ్యా, జయ రమ్మని చెప్పింది. తనేదో చెప్పాలంటుంది, అదేంటో ఇంకా చెప్పలేదు. అమ్మా, అందరూ వచ్చేసారు కదా, ఇంకెందుకు ఆలస్యం? నువ్వు చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేసే. ఏంటి తమ్ముడు, అమ్మని గుడి దగ్గరికి రమ్మన్నావట, ఏదో మాట్లాడాలి అన్నావట. ముందు నేను మాట్లాడాక ఇంకా మాటలు మిగిలితే అప్పుడు తప్పకుండా మాట్లాడండి. అక్క, మనమేమైనా మాట్లాడుకోవాలి అంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, కానీ ఇలా ఊరందరి ముందు కాదు. తప్పు తమ్ముడు, అందరికి సంబంధించిన మాటే అయినప్పుడు అందరి ముందే మాట్లాడాలి కదా. ఏమంటావు రాధా?
జయ, ముందు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పు. అమ్మా, మన ఇంటి పరువు గురించి నేను కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఈ ఇల్లు అంటేనే ఈ ఊరు మొత్తానికి ఒక కోర్టు లాంటిది. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరుగుతుందని అందరికీ నమ్మకం ఉంది. ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతుంది అంటే మన ఇల్లు రక్షణగా ఉంది అన్న ఒకే ఒక్క ధైర్యం. అలాంటి ఇంటి గౌరవం రోడ్డు మీదకు వచ్చే పరిస్థితొస్తే నువ్వు తట్టుకొని నిలబడగలవా? ఈ ఇంటి పరువు పోయే పరిస్థితి ఏమొచ్చింది? నా ఇంటి గౌరవం నిలబెట్టడానికి నా కొడుకు కోడలు ఉన్నారు. అంతకన్నా కావాల్సిందేముంది? అమ్మా, నువ్వు చెప్పిన దాంట్లో కొడుకు అన్నంతవరకే ఆగిపో. కోడలు అనే మాట అప్పుడే చెప్పకు. నువ్వు కోడలు అని భ్రమిస్తున్న ఈ రాధ ఈ ఇంటి గౌరవం పెంచుతుంది అని ఆశిస్తున్నావు, కానీ అవమానాల పాలు చేసే పని చేసింది. అది తెలియక అమాయకంగా నువ్వు తనని నమ్ముతున్నావు. ఈ రాధ తమ్ముణ్ణి మోసం చేసింది, మనందరికీ నమ్మక ద్రోహం చేసింది. ఈ నిజం తెలియక ఊరంతా రాధని గౌరవిస్తున్నారు. ఈ కుటుంబం అభిమానిస్తుంది. అక్క, నువ్వు మాట్లాడుతుంది నేను ప్రాణంగా ప్రేమించిన నా మనిషి గురించి. నువ్వు నిందలు వేస్తుంది ఈ ఇంటి కోడల మీద. నువ్వు తప్పుగా మాట్లాడడం మంచిది కాదక్కా. మీరందరూ ఆగండి. ఏంటి జయ, ఊరందర్నీ నిలబెట్టి నా ఇంటి కోడల గురించి నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. డొంక తిరుగుడు లేకుండా ఏం జరిగిందో సూటిగా చెప్పు. చెప్తానమ్మా, చెప్పాలనే కదా అందరినీ పిలిచాను. ఈ రాధ గర్భవతి. అక్కా, కిట్టయ్య, వీళ్ల పెళ్లి జరిగి పట్టుమని 3 రోజులు కూడా కాలేదు. అప్పుడే గర్భవతి ఏంటని ఆశ్చర్యపోతున్నావా? కానీ ఈ రాధ మన ఇంటికొచ్చేసరికే తను నెల తప్పొచ్చింది. ఎక్కడో తప్పు చేసి ఇక్కడికొచ్చింది. ఆ తప్పుని దాచిపెట్టి మనందరినీ మోసం చేసింది. తమ్ముడు గుడ్డిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడి ప్రేమని ఆసరాగా చేసుకుంది. జయ, మాట చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకుని చెప్పు. నువ్వు వేస్తున్న నింద సామాన్యమైంది కాదు. ఏ ఆడపిల్ల తట్టుకోలేని నిందది. అది అబద్ధమైతే మాత్రం నువ్వు నా కూతురు అని కూడా చూడను. నిజమని తేలితే నువ్వు శిక్ష విధించేది నెత్తి మీద పెట్టుకు చూసుకోవాలనుకుంటున్న నీ కోడలికి. అదేంటమ్మా అలా చెప్తున్నారు? ఆ అమ్మ నిజంగా తప్పు చేసుంటే మురారి బాబుని తీసుకెళ్లి పెళ్లి ఎలా చేసుకుంటుంది? అమ్మవారి గుళ్ళో ఆ తల్లి సమక్షంలోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని వచ్చారు. అది అపచారం కాదా? నేను చెప్తున్నది జరిగిన పెళ్లి గురించి కాదు. ఈ ఇంటికి చేసిన మోసం గురించి, ఈ ఊరికి చేసిన అన్యాయం గురించి. జయ, ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు నలుగురిలో చెప్పకూడదన్నా కనీస ఇంగిత జ్ఞానం లేదా నీకు? జ్ఞానం ఉంది కాబట్టే నాకు తెలిసిన నిజాన్ని బయట పెట్టాను. నేనీ ఊరి గౌరవం గురించి ఆలోచించాను కాబట్టే అందర్నీ పిలిచి జరిగింది చెప్పాను. అందరూ ఎంతో నమ్మకంగా కొలిచే ఆ అమ్మవారి సాక్షిగా అపచారం జరిగింది కాబట్టే జరిగిన మోసం అందరి ముందు చెప్తున్నాను. ఊరందరూ ఈ పెళ్లి జరగకపోతే, ఆ అమ్మవారి జాతర జరిపించకపోతే ఈ ఊరికి ఏం అరిష్టం వస్తుందోనని అమ్మని ఎదిరించి మాట్లాడారు. అప్పుడు అమ్మ తలదించుకుంది, కానీ ఎవరికీ సమాధానం చెప్పలేకపోయింది. దానికి కారకురాలు ఈ రాధ. కానీ అంతకు మించిన అపచారం ఇంకొకటి చేసింది. వేరే ఎవరితోనూ తప్పు చేసి మురారిని ఒప్పించి తాళి కట్టించుకుంది. ఊరందర్నీ వెర్రి వెధవల్ని చేసింది. ఏంటి పరువు వీధిలో పెట్టింది. ఇది ఊరి సమస్య కాబట్టి అందరికీ తెలియాలని అందరి ముందే నిజం చెప్తున్నాను. తప్పైతే ఇక్కడే నా తల తీసి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. నిజమైతే
శిక్ష ఏంటో ఈ ఊరి పెద్దగా అమ్మే చెప్తుంది. కిట్టయ్య, నింద పడింది నువ్వు మనసారా ప్రేమించిన మనిషి మీద. ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఈ ఇంటి పేరు తన ఇంటి పేరుగా మార్చుకున్న రాధ. ఇప్పుడు ఊరు ముందు సమస్య ఉంది. అందరి ముందు నాకు నిజం తెలియాలి. జయ చెప్తున్నది అబద్ధమా నిజమా? నాకు సమాధానం కావాలి. అమ్మా, అది అసలేం జరిగిందంటే మాట్లాడవలసింది నువ్వు కాదు కిట్టయ్య. మౌనంగా తలదించుకుంటే సమస్యకు పరిష్కారం దొరకదు. ఇది నిందే అని నాకు రాధే చెప్పాలి. నిజంగా మా అమ్మ వేసింది నిందే అయితే రాధ తలదించుకునేందుకు నిలబడి ఉంటుందమ్మమ్మా. తల ఎత్తుకొని ఆ అమ్మకు సమాధానం చెప్పేది కదా, తన తప్పు లేదని చెప్పుకునేది కదా. తప్పు చేసింది, తలవంపులు తెచ్చుకునే పని చేసింది కాబట్టి తలదించుకునుంది. ఆ మౌనమే చెప్తుంది కదా తని తప్పుని అంగీకరించిందని. మాట్లాడు రాధా. నీ సమాధానం కోసం ఊరంతా ఎదురు చూస్తోంది. నువ్వు చేసింది అపచారం అని నా ఇంటి బిడ్డ నీ మీద చెప్తోంది. నాకు సమాధానం కావాలి. అది కాదు అత్తయ్య, తను ఆడపిల్ల కదా, ఇంట్లోకి తీసుకెళ్లి మాట్లాడితే తనేమైనా చెప్పగలుగుతుంది. అవునమ్మా, నలుగురిలో తనని దోషిగా నిలబెట్టి మాట్లాడడం మంచిది కాదు. లోపలికి పదండి, అన్ని విషయాలు నేను చెప్తాను. లేదు కిట్టయ్య, ఇది ఇక్కడే తెలియాలి. ఆవిడ చెప్పింది నిజమే. నేను గర్భవతిని. కానీ ఏం జరిగిందనేది నాకు తెలియదు. నేను నా గతాన్ని మర్చిపోయాను. ఒకప్పుడు ఇక్కడ ఉన్నానని, తర్వాత వెళ్ళిపోయానని, మళ్ళీ మిమ్మల్ని కాపాడే క్రమంలో గతాన్ని మర్చిపోయానని, ఇలా ప్రతిదీ మీరు చెప్తే తప్ప నాకంటూ ఏది గుర్తులేదు, ఏమీ తెలీదు. కానీ నా కడుపులో ఒక శిశువు పెరుగుతుందన్నది నిజం. దానికి కారణం ఎవరో కూడా నాకు తెలీదు. విన్నావు కదమ్మా, చిలక పలుకుల్ని ఎంత అందంగా, అబద్ధాన్ని కూడా అందరూ నమ్మేలాగా ఎంత గొప్పగా చెప్తుందో. తనలో ఏ స్వార్థం లేకపోతే, ఈ ఇంటికి ద్రోహం చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఈ నిజం రాగానే నీకు చెప్పేది. తప్పక ఈ నిజం రాధ కూడా ముందు తెలీదు. తను చెప్పిన ప్రతి మాట నిజమే. తను గర్భవతి అన్న విషయం ముందే నాకు భార్గవి చెప్పింది. నేను ఎన్నో రోజులు తనకు కూడా చెప్పలేదు. కానీ తర్వాత అనుకోకుండా రాధకి నిజం తెలిసింది. కాబట్టి నాతో పెళ్లి జరగకూడదని నిర్ణయించుకొని ఈ పెళ్లి వద్దు అని అమ్మతో చెప్పింది. కానీ ఈ పెళ్లి జరగకపోతే ఊరికి అరిష్టం జరుగుతుందని, అమ్మవారి ఆగ్రహానికి ఈ ఊరు బలవుతుందేమో అని అమ్మ మానసికంగా బెంగ పెట్టుకుంది. అమ్మ బాధని చూడలేక రాధ ఒక నిర్ణయం తీసుకుంది. అమ్మా, నేను ప్రేమించిన మనిషి ఎప్పుడు తప్పు చేయదమ్మా. తను ఏం చేసినా తన స్వార్థం కోసం ఆలోచించదు, ఊరి మంచి కోసమే ఆలోచిస్తుంది. రాధ ఏంటో పూర్తిగా నీకు కూడా తెలుసు. అందుకే నీ ఆరోగ్యం బాగుండాలని, ఈ ఊర్లో ఉన్న వాళ్లలో భయం పోవాలి అంటే మా పెళ్లి జరగాలి అన్నది ఒకే ఒక్క పరిష్కారం అని రాధకి తెలుసు. కానీ ఆ క్షణం రాధని ఒప్పించి నేను తాళి కడతాను అన్నా సరే తను అంగీకరించలేదు. అన్ని నిజాలు బయటికి వచ్చాక తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దామండి అంది. హో, అందుకేనా ఎవరికి చెప్పకుండా అమ్మవారి సమక్షంలో నీతో తాళి కట్టించుకుంది? నేను రాధ మెడలో తాళి కట్టలేదు. రాధని నేను పెళ్లి చేసుకోలేదు. ఊరి భయాన్ని పోగొట్టడానికి మన పెళ్లి జరిగిందన్నట్టు చెప్దామని చెప్పి ఆ తాళి తన చేతులతోనే తనే కట్టుకుంది. అది తను చేసిన తప్పని నేను అనుకోవడం లేదు.
ఒక ఊరి గురించి ఆలోచించి చేసిన పని కాబట్టి నేను కూడా అందుకు అంగీకరించాను. అమ్మా, ఈ నిజాన్ని నీకు చెప్పాలనే ఈరోజు గుడి దగ్గరికి రమ్మన్నాం, కానీ ఇంతలోనే ఇదంతా జరిగింది. అయ్యో, విన్నావు కదమ్మా? అన్ని నిజాలు బయటికి వచ్చాక కూడా తమ్ముడు ఎంత గొప్పగా రాధని వెనకేసుకొని వస్తున్నాడో. ఎంతైనా ప్రేమించాడు కదా, ఆ అభిమానం అలాగే ఉంటుంది. వాడి ప్రేమను ఆసరాగా తీసుకొని మోసం చేసింది రాధ. తనకి శిక్ష పడాల్సిందే. ఇక్కడ ఇంటి వాళ్లకో న్యాయం, బయట వాళ్లకో న్యాయం అనేది ఉండదు. కాబట్టి న్యాయం ఏంటో నువ్వే చెప్పమ్మా. నీ తీర్పు ఏంటి గౌరవం నిలబడేలా ఉండాలి. ఈ ఊర్లో ఉన్న భయాన్ని పోగొట్టేలా ఉండాలి. అమ్మవారికి జరిగిన అపచారం తీరేలా ఉండాలి. నువ్వు చెప్పబోయే తీర్పు చరిత్ర కావాలి. అలాంటి తీర్పు చెప్పమ్మా. ఇన్ని రోజుల్లో ఇలాంటి తీర్పు ఒకటి ఇవ్వవలసి వస్తుందని ఏ రోజు అనుకోలేదండి. తప్పు చేసింది మనవాళ్లైనా న్యాయం వైపు నిలబడాలని మీరు చెప్పిన మాట దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తీర్పు చెప్పబోతున్నాను. ఈ ఊరిని నమ్మించి రాధ నమ్మక ద్రోహం చేసిందని ఈ ఊరి పెద్దగా, న్యాయ నిర్ణేతగా నేనొక నిర్ణయానికొచ్చాను. రాధని తక్షణమే ఈ ఇంటి నుంచి, ఈ ఊరి నుంచి వెళ్లిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. భువనేశ్వరి దేవి గారు, మీ తీర్పును నేను తిరస్కరిస్తున్నాను. కిట్టయ్యా, ఒకవేళ వెళ్ళక తప్పదు అంటే తనతో పాటు నేను కూడా వెళ్ళిపోవలసి ఉంటుంది.